ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. అభివృద్ధి, సంక్షేమ, పౌర సేవల అమలుపై జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. Prepared for providing drinking water to these. It is in urban or rural? Sir, everything is in rural, sir. 90% are in rural, some are urban, sir. Some of the layouts are in neighboring districts, sir. Sabavaram, akkada kuda konni layouts unnai, sir. Ippudu permanent source nunchi veelliki drinking water provide cheyalasina avasaram undi, sir. We prepared a line estimate, sir. Taking sources from Aileri Canal, Tatipudi, alla different sources nunchi. Infrastructure maatladandi akkada solution istam. Yes, thank you. We'll solve the problem. Sir, Bapatla, sir. Bapatla. Sir, September 27th World Tourism Day is there, sir. Ade roju Surya Lanka Beach Festival is also proposed, sir. This opportunity can be used, sir, to project the other initiatives. As a state, we can have a better event, sir. Kindly guide us on this, sir. Okay, thank you. I'm coming there. Please. Sir, aquaculture 1.3 lakh acres on sir maku AP State Aquaculture Development Authority AP SADA registration is required for each and every acre, sir. But out of 1.3 lakhs, only 50,000 acres is registered under AP SADA. Actually, that SADA registration is very important in terms of traceability, sir. And we are unable to do the registration because lot of these 80,000 acres are in LPM, sir. So some sort of exemption is given for this. It will be helpful for the. No, can I suggest ఒకటి aquaculture లో ఇప్పుడు మేజర్గా మీరు చెప్పిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ మళ్ళీ చెప్పండి. aquaculture మొత్తం మనకు 2.07 lakh acres ఎంతండి మొత్తం? సార్ నమస్తే సార్. 4 లక్షల ఎకరాల? లేదు సార్, మనకు 5,79,000 acres టోటల్ అక్వాకల్చర్ ఉంది సార్. దీంట్లో 2,07,000 అక్వాకల్చర్ పాండ్స్ ఉన్నాయి సార్. పాండ్స్ అంటే ఓకే, పాండ్స్ ఉన్నాయి. ఈ పాండ్స్ లో మనకు 30% మాత్రమే రిజిస్ట్రేషన్ కు అయినాయి సార్. మిగిలిన బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ ఎల్పిఎం నంబర్స్ కు మన ఓల్డ్ సర్వే నంబర్స్ కు ఎక్స్టెంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల అది జరగడం లేదు సార్. అది ఒకటి మనకు కలెక్టర్స్ నుంచి. ఆల్ కలెక్టర్స్ ఇక్కడ నాకు ₹1.50 ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి ₹1.50 ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్, జోన్లో 2 ఉన్నాయి. మీరు జోన్, నాన్ జోన్ డివైడ్ చేశారు అంతేనా? అవును సార్. జోన్లో ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు 50,092 కనెక్షన్స్ 803 crores పర్ యానం యూటిలైజ్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. బీ క్లియర్. అవును సార్. నేను ఐఎమ్ గివింగ్ 1 month టైం. సార్, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది. 30 days టైం ఇస్తాం. ఆ 30 days లో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోమనండి. 14,450 కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు. అవుట్ సైడ్ అక్వా జోన్ కూడా, దానికి కూడా ఇస్తాం. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లస్టర్ అప్రోచ్ పెట్టుకొని మనం డెవలప్ చేయాలి. మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. రెండోది ట్రేసబిలిటీ లేకుండా, రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండరు. ఈ క్రైసిస్ను ఆధారంగా చేసుకొని మీ 30 days టైం డిపార్ట్మెంట్ కెన్ ఎన్ఫోర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ 5-6 జిల్లాల్లో ఉండే మీరందరూ వర్కౌట్ చేసుకోండి. 6-7 జిల్లాలు ఉన్నాయి. కృష్ణా, వెస్ట్ గోదావరి, మీ ఈస్ట్ గోదావరి, ఈ బాపట్ల, ఈ జిల్లాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి. 30 daysలో చేయకపోతే నేను ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకవేళ ఇచ్చినా నేను మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తాను. ఎవ్రీబడి షుడ్ బి డిసిప్లిన్. అదర్వైజ్ డిసిప్లిన్ లేరు, ప్రాబ్లమ్స్ వస్తాయి.